వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చాలా ఈజీగా నేనైతే కొలత బ్లౌజ్ సహాయంతో బ్లౌజ్ పీస్ని కట్ చేశానమాట. సో టేప్ చూపిస్తూ అలాగే బ్లౌజ్ మెజర్మెంట్స్ చూపిస్తూ నేనైతే కటింగ్ చేశాను. సో చూస్తున్నారు కదా, ఈ బ్లౌజు ఇలా 2 సైడ్స్ ఎండింగ్ ఉన్నదేమో ఒక సైడ్ వేసుకున్నాను. ఇలా కిందికి ఎండింగ్ అనేది లేకుండా ఉన్నదానికి ఇలా 2 ఫోల్డింగ్ సైడ్ మన సైడ్ వేసుకున్నాను అనమాట. సో కొత్తగా ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. మనము ఇలా లైనింగ్ పీస్ని 2 ఫోల్డ్గా మలిచేసి పెట్టుకున్న తర్వాత కిందికి మనము స్ట్రేటింగ్ కోసం మంచిగా నీట్గా స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో కిందికి ఇంకొక లైన్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ ఫస్ట్ వేసుకున్న లైన్ అనేది ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అది కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాత ఇదైతే కొలత బ్లౌజ్ అండి. ఈ కొలత బ్లౌజ్ సహాయంతోనే నేను ఇది బ్లౌజ్ పీస్ అనమాట. బ్లౌజ్ పీస్ తర్వాత కట్ చేస్తాను. నేను షార్ట్ వీడియో చూసిన వాళ్ళు లింక్ క్లిక్ చేసి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. బ్లౌజ్ పీస్ కట్ చేయట్లేదు, నేను షార్ట్ వీడియోలో బ్లౌజ్ పీస్ కట్ చేసి చూపించాను. ఈ వీడియోలో అయితే లైనింగ్ పీస్ అనమాట. సో చూస్తున్నారు కదా, బ్లౌజ్ని నడుము చుట్టూ ఇలా 4 ఫోల్డ్గా మలిచేసుకొని యాజ్ ఇట్ ఈస్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు ఒక మార్క్ వేసాను. చూస్తున్నారు కదా. సో ఇలా ఒక మార్క్ వేసుకోవాలి. అలా అర్థం కాని వాళ్ళు ఇలా టేప్ సహాయంతో నడుమును ఇలా కొలుచుకోవాలన్నమాట. ఎంత వరకు వచ్చిందో మనం అక్కడి వరకు ఈ టేప్ని 4 ఫోల్డ్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఎంత నంబర్ వచ్చిందో బై 4 చేయాలన్నమాట. అర్థమైంది అనుకుంటున్నాను. సో బై 4 చేసిన తర్వాత మనకి ఎంత అయితే వస్తుందో యాజ్ ఇట్ ఈస్ అంతా మార్క్ చేయాలి. చూడండి, నేను బ్లౌజ్ తోటి కొలిసిన అంతే వచ్చింది, టేప్తో కొలిచిన అంతే వచ్చింది అనమాట. సో ఇలా కొలిచిన తర్వాత 1 ఇంచ్ గ్యాప్ తోటి ఒక మార్క్ వేసుకోవాలి. తర్వాత 2 ఇంచ్ గ్యాప్ తోటి ఒక మార్క్ వేసుకోవాలి. ఈ 1 ఇంచ్ దేనికంటే మనం బ్యాక్ టక్స్ పెట్టుకుంటాం కదా, చూడండి ఈ టక్స్ బ్యాక్ షోల్డర్ నుంచి మిడిల్లో టక్స్ పెట్టుకుంటాం కదా, ఈ డాట్స్ కోసం అనేది 1 ఇంచ్ అనమాట. తర్వాత సైడ్ జాయింట్ల కోసం ఎక్స్ట్రా కుట్ల కోసం 2 ఇంచెస్. సో ఈ కొలత బ్లౌజ్కి మాత్రం పఫ్ హ్యాండ్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, పైన కుచ్చులు ఉన్నాయి. సో ఆ పఫ్ హ్యాండ్స్ వదిలేయండి. సో ఇలా రివర్స్గా ఫోల్డ్ చేసుకుంటేనే మనకు కుట్లు అనేటివి ఎక్కడ ఉన్నాయనేది ఈజీగా అర్థమవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు మాత్రమే ఇలా రివర్స్గా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత షోల్డర్ మిడిల్లో పట్టుకోవాలి. అలాగే మనం బ్యాక్ టక్స్ పెట్టుకుంటాం చూడండి, అక్కడ పట్టుకోవాలన్నమాట. నిటారుగా పట్టేసుకొని ఇక్కడ కింద లైన్ వేసాం కదా, అక్కడ నుంచి పైకి ఇలా చూసుకుంటే మనకి ఎంత హైట్ వచ్చిందనేది ఏర్పడుతుందన్నమాట. ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ మార్క్ వేసుకొని ఇలా నిటారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా గీసేసుకోండి. సో ఇలా నిటారుగా 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్ల కోసం ఇలా 2 లైన్స్ గీసేసాను. గీసేసిన తర్వాత ఈ బ్లౌజ్ని మనకు బ్యాక్ గల్లా ఎంత హైట్ ఉందనేది చూసుకోవడానికి మనం నీట్గా మడత పెట్టుకోవాలన్నమాట. ఈ షోల్డర్స్ అలాగే ఈ సైడ్ జాయింట్లను ఇలా పట్టేసుకుంటే, ఇలా పట్టేసుకొని ఇలా ఒక్కసారి అంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో బ్యాక్ గల్లా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, కింద మనము మార్క్ వేసాం కదా రెండో మార్క్, ఆ రెండో మార్క్కి పైన ఉంచుకోవాలన్నమాట. సో చూడండి, ఇలా పెట్టేసుకొని నీట్గా పెట్టుకోవాలన్నమాట. ఇలా ఈ గల్లా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ ఒక మార్క్, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కుట్ల కోసం అనమాట. షోల్డర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, షోల్డర్ ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది, ఇవన్నీ మార్క్ వేసుకొని ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ నేను ఎక్స్ట్రా మార్క్ వేసుకున్నాను కుట్ల కోసం అనమాట. మనం కుట్లు పెడతాం కదా, ఎక్స్ట్రా కోసం. సో మనం చేతి డౌన్ అనేది కింది నుంచి పట్టి చూసుకోవాలి. ఈ చేతి డౌన్ కొద్దిగా వాళ్ళకు తక్కువ అయింది, ఇక్కడ కుచ్చులు వస్తున్నాయి కాబట్టి నేను చేతి డౌన్ ఇంకొక 1/2 ఇంచ్ కిందికి డౌన్ చేశాను. యాక్చువల్గా నేను మార్క్ వేసుకున్నాను కింది నుంచి. సో మీకు చూపిస్తాను టేప్ సహాయంతో. వీటన్నింటిని కలిపేస్తూ నేనైతే ఒక మార్క్ అయితే వేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను టేప్ సహాయంతో చూస్తాను. ఎప్పుడైనా నడుము చుట్టూ 30 ఇంచెస్ లోపు వస్తే 5.5 అలా పెట్టుకోవాలన్నమాట. సో చూడండి, 5.5 పెట్టుకున్నాను. 30 ఇంచెస్ లోపు వచ్చింది నడుము చుట్టూ కొలత కాబట్టి, 30 ఇంచెస్ లోపు వచ్చింది కాబట్టి 5.5 హైట్ అనేది మనకు చంక డౌన్ అనేది 5.5 పెట్టుకున్నాను. సో అలా పెట్టుకున్న తర్వాత స్ట్రేట్ లైన్ గీసేసాను, ఎక్స్ట్రా 1/2 ఇంచ్ వదిలేసి. ఈ గల్ల కూడా నేను ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఇప్పుడు చాలా గుర్తుపెట్టుకోండి,
ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకు చేతి డౌన్ చంక రౌండ్ అంటారు కదా, ఆ రౌండ్ని యాక్చువల్గా మనం ఎలా గీయాలంటే ఇక్కడ ఈ డౌన్ ఉండండి చూడండి, చేతి డౌన్ అనేది 1/2 ఇంచ్ లోపలికి తీసుకొని మార్క్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ లోపలికి మార్క్ వేసుకుంటే మనకు చంక దగ్గర ముడతలు అనేటివి రావు. ఒక 1/2 ఇంచ్ దానికంటే కొద్దిగా తక్కువని తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు 1.5 ఇంచ్ మార్క్ వేసుకుంటే కొంచెం కిందికి వచ్చింది చూడండి. మన దగ్గర కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, ఈ కర్వ్ స్కేల్ తోటి రౌండ్ అనేది గీసేయండి. సో ఈజీగా రౌండ్ గీసేసాము. సో ఈ రౌండ్ గీసిన తర్వాత మనకు బ్యాక్ గల్ల కూడా కొంచెం రౌండ్ ఎక్కువ రావాలి అని అనుకునే వాళ్ళకి నేనేం చేస్తున్నానంటే, సో ఇక్కడ కూడా కింద బ్యాక్ గల్ల కింద మనం తీసుకున్న లెంత్ కంటే 1/2 ఇంచ్ ఎక్కువ లెంత్ తీసుకుంటున్నాను. చూడండి 1/2 ఇంచ్ మార్క్ వేసేసుకున్నాను కదా, స్కేల్తో మంచిగా నీట్గా పైన షోల్డర్ నుంచి కిందికి స్కేల్ తోటి ఒక లైన్ అయితే గీస్తున్నాను చూడండి. ఈ లైన్ గీసిన తర్వాత ఇప్పుడు నేను కర్వ్ స్కేల్ తోటి రౌండ్ అయితే తీస్తాను. చాలా నీట్గా ఉంటుంది, కొద్దిగా మనకు మంచిగా వస్తుందన్నమాట బ్యాక్ గల్ల రౌండ్ అనేది. సో చూస్తున్నారుగా ఎంత బాగా వచ్చేసిందో. సో ఇవి 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి థర్డ్ పాయింట్ ఏంటంటే, షోల్డర్ జారకుండా ఉండడానికి ఇక్కడ మనకు స్టార్టింగ్ ఉంటుంది చూడండి, షోల్డర్ పాయింట్ ఒక 1/2 ఇంచ్ అంటే 3/4 ఇంచ్ తక్కువ ఇలా క్రాస్ మనం మార్క్ వేసుకోవాలన్నమాట. సో తర్వాత ఏముంది, మనకు చేతి రౌండ్ అనమాట, చంక దగ్గర రౌండ్. మనము కొలత బ్లౌజ్ తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి చేతి రౌండ్ చూసుకోవాలి, ఫ్రంట్ సైడ్ చూసుకోవద్దు. బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ కరెక్ట్ షోల్డర్ కుచ్చు 1/2 ఇంచ్ పైన వదిలేసి ఇలా చూసుకోవాలి రౌండ్. ఇలా చూసుకొని మార్క్ వేసేసుకొని కింద మనము ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి సైడ్ జాయింట్లకు టక్స్ కోసం వదిలేసాం కదా, దానికి కలిపేసుకోవాలన్నమాట. సో చూడండి 2 ఇంచ్ ఎక్స్ట్రా కూడా సైడ్ జాయింట్లకు నేను మార్కింగ్ వేసేసుకున్న దానికి నీటారుగా లైన్ అయితే గీసేసాను. సో ఈ కొలత బ్లౌజ్ సహాయంతో నేనైతే బ్యాక్ పార్ట్ నేర్చేసుకున్నాను. సో చూడండి ఇక్కడ మనకు చెస్ట్ రౌండ్ అనేది ఎంత వచ్చింది, కరెక్ట్ వచ్చిందా లేదా అనేది చూసుకోవడానికి ఇక్కడ మనకు బ్యాక్ గల్ల నుంచి ఈ చేతి మనకు చేతి రౌండ్ ఉంటుంది చూడండి, ఎంత ఉందో అక్కడ ఇలా కొలుచుకుంటే కరెక్ట్గా రావాలన్నమాట. కరెక్ట్గా వస్తేనే అప్పుడు మనకు బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చినట్టు. సో ఈ బ్లౌజ్ కటింగ్ కిందికి నీట్గా ఇలా కట్ చేస్తున్నాను. ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి, ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మొత్తం కటింగ్ చేసేసాక ఇంకొక పాయింట్ ఉంటుంది ఏంటంటే, సో మనకు మిడిల్ టక్స్ ఉంటుంది కదా షోల్డర్ నుంచి, ఈ టక్స్ నిటారుగా షోల్డర్ నుంచి మిడిల్లోకి ఇలా ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఈ బ్యాక్ టక్స్ కొలత అనేది ఎలా చూసుకోవాలో మీకు చూపిస్తున్నాను. సో 1 ఇంచ్ 1/2 ఇంచ్ అక్కడ ఒక ఇటు సైడ్ అటు సైడ్ నేను మార్క్ వేసేసిన తర్వాత 3.5 గ్యాప్ తోటి ఇలా బ్యాక్ టక్స్ అయితే మార్క్ వేసేసుకున్నాను. ఈ మార్క్ వేసుకున్న తర్వాత ఈ బ్యాక్ టక్స్ని మనం కుట్టేసిన తర్వాత ఇక్కడ సైడ్ జాయింట్లో మన క్లాత్ అనేది కొంచెం కిందికి అయిపోతుంది అనమాట. సో అలా కిందికి అవడం వల్ల మనకు బ్లౌజ్ కూడా పీకినట్టు ఉంటుంది. కాబట్టి ఇక్కడ సైడ్ జాయింట్లో 1/2 ఇంచ్ పైకి వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ పైకి కట్ చేసుకోండి. సో ఈ 4 పాయింట్స్ అనమాట, చేతి దగ్గర, గల్ల దగ్గర, షోల్డర్ దగ్గర, ఇక్కడ సైడ్ జాయింట్లో కిందికి, ఈ 4 పాయింట్స్ మనము ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటే బ్లౌజ్ అనేది దిద్దినట్టు అచ్చుగుద్దినట్టు వస్తుందన్నమాట. సో చాలా నీట్గా ఇలా అయితే బ్యాక్ పార్ట్ అయితే నేను కట్ చేస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్ సహాయంతో ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలి. సో ఈ బ్యాక్ పార్ట్ని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, సో మనకు ఫ్రంట్ పార్ట్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి పెట్టుకుంటే వస్తుంది, అతుకులు రాకుండా, అతుకులు అనేటివి పడకుండా ఎలా చేయాలి. ఇది చిన్న సైజు కాదు, పెద్ద సైజు, మీడియం సైజు కాబట్టి సో అతుకులు అనేటివి రాకుండా ఎలా చేయాలనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా పెడదామని నేను డిసైడ్ అయిపోయాను. కొంచెం చిన్న సైజు బ్లౌజ్ అయితే సెట్ అయిపోతుంది. ఇది మరీ పెద్ద సైజు కాదు, చిన్న సైజు కాదు, మీడియం సైజు కాబట్టి కొంచెం అడ్జస్ట్ అనేది చూసుకోవాలి. కిందికి బ్యాక్ పార్ట్ని కిందికి 2 ఇంచెస్ ఇలా వీడియోలో చూస్తున్న విధంగా మలిపేసుకొని అది రివర్స్ రాకుండా పిన్స్ అయితే పెట్టేసుకోండి. సో మనం ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ముందుగా ఏం చూసుకోవాలంటే, ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్
గల్లా, ఫ్రంట్ గల్లా ఎంత హైట్ ఉంది అనేది ఈ బ్యాక్ పార్ట్కే డ్రా చేసుకోవాలి. సో నేను ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకుంటున్నాను చూడండి. నేను ఈ బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్ విధానం కూడా మిడిల్లో మనకు ఎండింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ కిందికి ఎండింగ్ క్లాత్ అనేది ఎండింగ్ అనేది రాలేదన్నమాట. సో చూసుకోండి ఎలా మలుచుతున్నారు అనేది చూసుకోవాలి. నేను ప్రతి బ్లౌజ్ పొడవుగా కట్ చేశాను. ఇది ఇలా అడ్డంగా మలిచేసి లైనింగ్ పీస్ అనేది కట్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఫ్రంట్ పార్ట్ గల్లా అనేది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ వస్తుంది, ఎంత హైట్ ఉంది, అవి డైరెక్ట్ మనము బ్లౌజ్ పీస్ ఇలా పెట్టేసి డాట్ అనేది వేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్కే ఫ్రంట్ గల్లా డాట్ అనేది వేసేసి క్లాత్ అనేది ఎలా అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి. ఇలా అడ్జస్ట్ చేసేసి యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్క్ వేసేస్తున్నాను చుట్టూరా. చూస్తున్నారు కదా, మొత్తం చుట్టూరా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే మొత్తం మార్కింగ్ అనేది వేస్తున్నాను. ఇలా వేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. ఈ చంక డౌన్ ఫ్రంట్లో కొంచెం లోతు ఉంటుంది కదా, సో ఫ్రంట్ గల్ల కూడా ఇలా స్ట్రైట్గా మార్క్ వేసేసాను. చూస్తున్నారు కదా, అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసేయండి. ఇక్కడ నేను ఎక్స్ట్రా కొంచెం మార్క్ వేసాను చూడండి, అది ఎందుకో నేను చెప్తాను చూడండి. అలా ఎక్స్ట్రా ఖచ్చితంగా మార్క్ వేసుకోవాలి. సో చంక డౌన్ అయితే ఒక 1/2 ఇంచ్ లోతులకు రౌండ్ చేశాను. గల్ల దగ్గర కూడా రౌండ్ అనేది దింపేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే హుక్స్ పార్ట్, మనకు కొలత బ్లౌజ్ ఉన్న హుక్స్ పార్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ ఎంత హైట్ ఉందనేది హుక్స్ పార్ట్ దగ్గర డాట్స్ వదిలేసి ఇలా హైట్ చూసుకోవాలి. మిడిల్ టక్స్ కూడా ఇలా షోల్డర్ మిడిల్లో నుంచి పట్టుకొని కిందికి ఇలా టక్స్కి కూడా గ్యాప్ వదిలేసి కుట్ల కోసం 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేయాలి. సో 4th టక్స్ నేను పెట్టట్లేదు కాబట్టి ఎక్స్ట్రా తీసుకోవట్లేదు, కరెక్ట్గా తీసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. సో వీటన్నిటిని కలిపేస్తూ వీడియోలో చూస్తున్న విధంగా ఇలా లైన్ అయితే వేశాను. ఇక్కడ ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నానంటే మిడిల్ టక్స్ అనేది మనం 1 ఇంచ్ 2 ఇంచ్ మలుస్తాం కాబట్టి సైడ్ జాయింట్లకి తక్కువ వస్తుంది. సో ఆ తక్కువ రావడం మనకు సైడ్ జాయింట్లోకి ఇబ్బందిగా అవుతుంది కాబట్టి అక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి కంపల్సరీ. సో బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా అయితే నేను డ్రా చేసి కటింగ్ అయితే చేస్తున్నాను. సో చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ మీకు వీడియోలో చూస్తున్న విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను. సో మనం వేసుకున్న డ్రాకి చాక్ పీస్ లోపలికే కట్ చేయాలి, ఎందుకంటే నేను బ్యాక్ పార్ట్ బయటకి చాక్ పీస్ డ్రా చేశాను కాబట్టి ఆ చాక్ పీస్ లోపలికే కట్ చేయాలి. సో ఇటు సైడ్ మిగిలిన పార్ట్లో నేను హ్యాండ్స్ కటింగ్ అయితే చేస్తాను. నా దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ హ్యాండ్స్కి పఫ్ హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ పఫ్ హ్యాండ్స్ హైట్ అనేది వదిలేసి యాక్చువల్ హ్యాండ్ సైజ్ అనేది 2 ఇంచెస్ ఇలా తక్కువ చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పఫ్ వచ్చింది కాబట్టి మీకు అర్థం కాదు. సో హ్యాండ్ రౌండ్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ ఇంత హైట్ వచ్చిందనమాట. సో చేతి రౌండ్ ఇలా మార్క్ వేసుకొని మనకు చంక రౌండ్ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్క్ వేసుకోవాలన్నమాట. చేతి రౌండ్ ఇక్కడ మనం ఏం చేయాలంటే 1 ఇంచ్ స్ట్రేట్గా తీసుకొని ఇక్కడ ఇలా 1 ఇంచ్ స్ట్రేట్గా తీసుకొని ఇలా రౌండ్ అయితే తింపేసుకోవాలి. ఫ్రంట్ కర్వ్ ఎప్పుడు తీస్తానంటే నేను ఎప్పుడైనా ఫ్రంట్ కర్వ్ లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ అటాచ్ చేసిన తర్వాతే ఫ్రంట్ కర్వ్ తీస్తాను. నేను నెక్స్ట్ వీడియోలో ఈ హ్యాండ్స్ ఫ్రంట్ కర్వ్ ఎలా తింపాలి అనేది నేను ఖచ్చితంగా చూపిస్తాను. సో ఇప్పుడు ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు షేప్ బెల్ట్లు అయితే కటింగ్ చేస్తాను చూడండి ఈ మిగిలిన క్లాత్లో. సో షేప్ బెల్ట్లు మనకు 2 సైడ్స్ హుక్స్ పార్ట్ ఏమో కొద్దిగా తక్కువ ఉంటుంది, అలాగే కాజా ప్లేస్ ఏమో కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే హుక్స్ లోపలికి కాజా పెడతాం కాబట్టి ఎక్కువ ఉంటుంది. సో మనకు బ్యాక్ ఎప్పుడైనా హుక్స్ పార్ట్ కాజా పార్ట్ బ్లౌజ్ మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉంటే బ్లౌజ్ చాలా స్టిఫ్గా ఉంటుంది. అలా గ్యాప్ రాకుండా ఎలా కుట్టాలి, ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలనేది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. చూస్తున్నారు కదా, షేప్ బెల్ట్లు నేను కొలత బ్లౌజ్ తీసుకొని కరెక్ట్ యాజ్టీవ్గా పైన కింద 1/2 ఇంచ్ కుట్ల కోసం వదిలేసి ఇలా అయితే కట్ చేశాను. మనకు షేప్ బెల్ట్ ఎప్పుడైనా స్టార్టింగ్లో 1 ఇంచ్ ఎక్కువ ఉంటుంది, 1/2 ఇంచ్. చూస్తున్నారు కదా, సైడ్లకి మనకు 2 ఇంచెస్ ఉంటుందన్నమాట. సో ఏ బ్లౌజ్కైనా ఇంతే. సో ఫ్రంట్ పీస్, బ్యాక్ పార్ట్,
అలాగే హ్యాండ్స్ ఈ వీడియోలో నేను మీకు చూపించేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వడం మర్చిపోకండి.